ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అనుమతులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నగరంలో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య హెచ్చరించారు. మంగళవారం తెల్లవారుజాము నుండి పారిశుద్ధ్య పనులను, అన్నా క్యాంటీన్లను, ప్రారంభోత్సవ పనులను, డ్రైనేజీ కాలువలను ఇంజనీరింగ్, హెల్త్ అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ పడితే అక్కడ డివైడర్ల మధ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. దీంతో ప్రజలకు, వాహన చోదకులకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున కవర్లు, గోతాలల్లో చెత్త రోడ్లపై వేస్తున్నారని, వీటి వలన అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రతిరోజు తమ సిబ్బంది మీ ఇంటి వద్దకే వస్తున్నారని, వారికి తడి, పొడి చెత్త వేరువేరుగా ఇచ్చి సహకరించాలని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే భవన నిర్మాణ వ్యర్థాలను నగరంలో రోడ్లపైనే పక్కనే పడేస్తున్నారని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసే ప్లాంట్లు తమ వద్ద ఉందని, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సమాచారం ఇస్తే ప్లాంట్కు తరలిస్తారని అన్నారు. చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేసి నగరంలో పరిశుభ్రతను పాడు చేయవద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్డుపై వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నగరంలో స్తంభాల మధ్య కేబుల్స్ ఎక్కువగా ఉన్నాయని, వాటిని సంబంధిత సంస్థలతో మాట్లాడి తొలగిస్తామని అన్నారు. భవన నిర్మాణాలకు అన్ని పర్మిషన్లు ఉంటే నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించామని అన్నారు. నగరంలో ఖాళీ స్థలాలను గుర్తించామని, వెంటనే శుభ్రం చేసేలా యజమానులకు నోటీసులు ఇస్తున్నామని అన్నారు. వినాయక సాగర్ ఆహ్లాదకంగా, శుభ్రంగా ఉంచుతామని, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని అన్నారు. నగరంలోని డ్రైన్ల మధ్యలో వెళ్లే పైప్ లైన్లను గుర్తించామని, అక్కడ నీరు కలుషితం కాకుండా తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు. నగరంలో అక్కడక్కడ రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చమని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, శ్రావణి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. సో పర్మిషన్స్ లేకోకుండా డివైడర్స్ పైన ఎలా అంటే అలా పోస్టర్స్, ట్రాఫిక్ లైట్స్ మధ్యలో బ్యానర్స్, హోర్డింగ్స్ వితౌట్ పర్మిషన్స్ అలాంటివి ఉంటే మాత్రము వీ డోంట్ యాక్సెప్ట్. అవన్నీ ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. అండ్ వితౌట్ పర్మిషన్స్ పెట్టిన వాటి అన్నిటికీ పెనాల్టీ అనేది హ్యూజ్గా వేయడం జరుగుతుంది. సో మీకు ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే ముందుగా పర్మిషన్ తీసుకొని ఎక్కడైతే యాక్సెప్టబుల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడే పెట్టుకోవాలి. ఎందుకంటే తిరుపతి అనేది ఇట్స్ అ పిలిగ్రిమ్ సిటీ. చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు అండ్ వేరే వాళ్ళు కూడా చూడడానికి వస్తూ ఉంటారు. మనం ఇలా ఒక స్ట్రీమ్ లైన్ లేకోకుండా వితౌట్ పర్మిషన్స్ పెట్టుకుండా పోతే మాత్రం అది సిటీ అనేది క్లీన్గా అనే పిక్చర్ అయితే బయటికి వెళ్ళదు. అది ఒకటి. అండ్ రెండోది కేబుల్స్ కూడా మనకి సిటీ కేబుల్స్ అవి ఎలా అంటే అలా ఒక పద్ధతిలో కాకుండా ఎలాగంటే అలా లాగేసేసి, అంటే ఇంటికి కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా అంటే అలా అది లాగి పెట్టడం వల్ల కిందికి వేలాడుతూ అది చాలా డేంజరస్గా కూడా ఉన్నాయి నడిచిపోయే వాళ్ళకి. సో అవి నేను ఇప్పుడే ఒక మీటింగ్ కూడా మనం అండర్ గ్రౌండ్ కేబుల్ 27 రోడ్లకు పెట్టాము. అక్కడ స్మార్ట్ సిటీ కింద పెట్టిన అండర్ గ్రౌండ్ కేబుల్లో డక్ట్ స్పేసెస్ కూడా ఉన్నాయి. ఆ 27 రోడ్ల వరకు మనం లీజ్ అవుట్ చేసేసి అండర్ గ్రౌండ్ కేబుల్స్లోని ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇప్పుడు నుంచి ఏమైనా న్యూ పర్మిషన్స్ ఇచ్చేప్పుడు నేను ఇంజనీరింగ్ సెక్షన్ చెప్పాను, అన్లెస్ అంటే వాళ్ళు ఒక రూల్స్ ఫాలో అయ్యి ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్లో చేయకపోతే మాత్రము మనకి ఆ కేబుల్స్ అనేవి చాలా డేంజరస్గా తయారవుతున్నాయి.